భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం అత్యంత ముఖ్యమైన పర్వదినాలు. ఇవి జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్స్ అని మనం అంటాము. చాలా మంది ఈ రెండింటిని ఒకేలా భావిస్తారు. కానీ వీటి మధ్య జెండా ఎగరవేసే విధానము, వేడుకల ప్రాముఖ్యత మరియు వేడుకలు జరుపుకునే విధానంలో అనేక వ్యత్యాసాలున్నాయి. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన రోజుకు చిహ్నంగా మనం జరుపుకుంటాము. ఇది దేశం స్వతంత్రంగా అవతరించిన రోజు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు. ఇది మన రాజ్యాంగ పండుగ. అదే మనం జెండా ఎగరవేసే విధానంలో చూసుకున్నట్టయితే స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా స్తంభం అడుగున కట్టి ఉంటుంది. దాన్ని పైకి లాగి ఆపై ఎగరవేయడం జరుగుతుంది. దీన్ని ధ్వజారోహణము, ఫ్లాగ్ హోస్టింగ్ అని అంటాము. ఇది దేశం స్వతంత్రంగా ఆవిర్భవించడాన్ని సూచిస్తుంది. గణతంత్ర దినోత్సవం రోజు జెండా అప్పటికే పోల్ పైభాగాన ముడివేసి ఉంటుంది. కేవలం ఆ ముడిని విప్పి జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది, జెండాను ఎగరవేయడం జరుగుతుంది. దీన్ని ధ్వజావిష్కరణ, జెండా ఆవిష్కరణ అంటారు. అది అప్పటికే భారతదేశం స్వతంత్ర దేశంగా ఉండదని రాజ్యాంగ నియమాలు అమల్లోకి చేసుకున్నాం కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సూచిస్తుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు దేశ ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగరవేస్తారు. రిపబ్లిక్ డే జనవరి 26 రోజున దేశ రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి గారు జెండాను ఆవిష్కరిస్తారు, ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతాయి. రిపబ్లిక్ డే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్య పాత్ వద్ద జరుగుతాయి. వేడుకలు జరిగే తీరును కనుక మనం చూసినట్టయితే గణతంత్ర దినోత్సవం రోజు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి, సైనిక శక్తి ప్రదర్శన ఉంటుంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాల ప్రదర్శనలు ఉంటాయి. మరియు స్వతంత్ర దినోత్సవం రోజు ముఖ్యంగా జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది, ఉపన్యసిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23న పరాక్రమ్ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మొదలై జనవరి 29 రోజు బీటింగ్ రిట్రీట్ సెరమనీతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సాహం మరియు భావోద్వేగం కనుక మనం చూసినట్టయితే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ దేశభక్తి మరియు దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలను పీల్చుకునే విషయాన్ని స్మరించుకునే విధంగా ఉద్వేగభరితంగా జరుపుకునే పండుగ. అదే గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఈ దేశం యొక్క సైనిక బలం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, సంపద, చరిత్ర మరియు రాజ్యాంగ విలువలను ప్రదర్శించే గర్వకారణమైన పండుగ.